హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇది మండే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి మండే ఈవినింగ్ అయితే సెకండ్ రెసిపీ అయితే కొబ్బరి బూరెలు అయితే చేసాము టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటే పిండి వంటలు ఎక్కువగా మోస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇంకా ఈరోజు అయితే కొబ్బరి బూరెలు అయితే చేసాము కొబ్బరి బూరెలు మా స్టైల్లో మేము ఎలా చేసామనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మార్నింగ్ వచ్చేసి అరిసెలు అయితే చేసాము అరిసెలు చేసిన తర్వాత తడి బియ్యం పిండి అయితే మిగిలిందండి ఇంకా 1 కేజీ బెల్లం తీసుకొచ్చి అయితే ఇంకా కొబ్బరి బూరెలు కూడా చేసాము ఇంకా కొబ్బరి బూరెలు అయితే భలే కుదిరినాయి చాలా అంటే చాలా బాగున్నాయండి కొంచెం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అంతకంటే ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మీరందరూ భోగి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోగి మంటలు వేసుకొని అందరూ నీళ్లు కాచుకొని అయితే మంచిగా తలస్నానం చేస్తారు కదా కొబ్బరి బూరెలు చేసుకోవడానికి అయితే కేజీ బెల్లం అయితే తీసుకున్నాము కేజీ బెల్లం తీసుకొని అయితే తురుముకున్నామండి తురుముకొని అందులోకి అయితే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి పాకం అయితే పట్టుకోవాలి మనకి కొబ్బరి బూరెలకి అరిసెలకి సేమ్ పాకం కాదండి కొంచెం తేడా అయితే ఉంటుంది అరిసెల పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలండి అప్పుడే కొబ్బరి బూరెలు అనేది టేస్ట్ బాగుంటాయి కొబ్బరి బూరెలు ఎప్పుడైనా మెత్తగా ఉండేదానికంటే కొంచెం కరకరలాడుతూ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మేము ఎప్పుడు చేసుకున్నా అలానే చేసుకుంటాము ఈ కొబ్బరి బూరెలు చేసేటప్పుడు పెద్ద ట్విస్ట్ అయితే జరిగిందండి ఇలా పాకం వచ్చింది కదా అంటే పాకం అయితే రాలేదు బెల్లం కరిగింది బెల్లం కరిగి మరుగుతుంటే అందులోకి అయితే కొబ్బరి అయితే యాడ్ చేసాము తురుముకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాము కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా గట్టిపడుతుంది పాకం అయితే రావట్లేదు అంతసేపటికి అది ఏంటి పాకం రావట్లేదు అని అయితే చాలా టెన్షన్ పడ్డాము లాస్ట్కి అయితే పాకం అయితే వచ్చింది ఒక పక్క మా హస్బెండ్ పక్క నుండి ఇవి కొబ్బరి బూరెలు అయితే కావు కొబ్బరి లడ్డూలు అవుతాయి చేసుకోండి అని అయితే పక్క నుండి సెటైర్లు వేస్తున్నారండి నాకైతే మస్తు కోపం వచ్చింది ఏంద్రా బాబు ఎంత కష్టపడుతుండే కొబ్బరి బూరెలు కావు అని అనేసి అంటున్నారనేసి అయితే మేమైతే ట్రై చేసాము కానీ కొబ్బరి బూరెలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయి పాకం వచ్చిన తర్వాత అందులోకి అయితే యాలకుల పొడి అయితే వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అలాగే అందులోకి అయితే బియ్యం పిండి అయితే వేసుకోవాలండి తడి బియ్యం పిండి అయితే వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకునే విధానంలోనే మనకి కొబ్బరి పూల టేస్ట్ అనేది వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే మంచిగా పిండి అయితే కలుపుకోవాలి కొబ్బరి బూరెలు చేసుకోవడానికి అయితే బెల్లం తక్కువగానే తీసుకున్నాము ఎందుకంటే యాక్చువల్గా అరిసెలు చేసాం కదా అరిసెలు కొంచెం ఎక్కువగానే చేసుకున్నాము ఇంకా అందుకనే కొబ్బరి బూరెలు కూడా కొంచెం తక్కువగా చేసామండి అవి స్వీటు ఇవి స్వీట్ కాబట్టి కొంచెం తక్కువగా చేసుకున్నాము 1 కేజీ బెల్లానికి తగ్గట్టుగానే మేమైతే కొబ్బరి బూరెలు అయితే చేసాము కానీ 1 కేజీకి తగ్గట్టుగా మేము మిగిలిన పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి పాకంలోకి స్టార్టింగ్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను మనకి పాకం వచ్చిన తర్వాత మనం పిండి యాడ్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ అయితే వేశారండి ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండి అయితే కొంచెం కొంచెంగా పోసుకొని అయితే ఈ విధంగా అయితే ఉండలాగైతే వచ్చే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి ఉండైతే సరిపోతుంది కొబ్బరి బూరెలు చేసుకోవడానికి అరిసెల్లాగా జనాలు ఎక్కువగా ఉండాల్సిన పని లేదండి 2-3 ఉంటే సరిపోతారు ఇంకా నేను మా అమ్మ మా అక్క అయితే చేసాము మేము ముగ్గురమే కొబ్బరి బూరెలు అయితే చేసాము చాలా సింపుల్గా అయిపోయినాయి ఇంకా మా అమ్మ ఉండలు చేస్తూ ఉంటే నేనైతే ఇలా పప్పులు ఒత్తుతూ ఉన్నాను మా అక్క అయితే ఆయిల్లో వేసి తీస్తుందండి కొబ్బరి బూరెలు మాత్రం చాలా భలే పొంగినాయండి చాలా బూరెల్లాగా అయితే భలే వచ్చినాయి నాకైతే భలే నచ్చినాయి మాత్రం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం చేసినా కూడా ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది కొబ్బరి బూరెలు అరిసెల్లాగా అయితే వెడల్పుగా చేసుకోవాల్సిన పని లేదండి మీడియంగా చేసుకుంటే సరిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది వీడియోలో నేను ఈ సైజ్ అయితే చేశానండి కరెక్ట్గా ఈ సైజులో చేసుకుంటే మాత్రం కొబ్బరి బూరె టేస్ట్ అనేది కరెక్ట్గా బూరె ఉబ్బి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకే రోజులో 3 పిండి వంటలు అయితే చేసాము ఫస్ట్ స్టార్టింగ్ అయితే అరిసెలు చేసాము అరిసెలు చేసిన తర్వాత ఇంకా కొబ్బరి బూరెలు అయితే చేసాము కొబ్బరి బూరెలు చేసిన తర్వాత చెక్కగారెలు నేను మా అక్క అయితే కలిసి చేసామండి నిజంగా డేలో అంత వర్క్ ఫుల్ వర్క్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేశాను నేనైతే చాలా అలసిపోయాను టైర్డ్ అయిపోయాను కూడా నాకైతే ఇంకా ఈవినింగ్ ఇంకా చేసే ఓపిక లేక ఇంకా నేనైతే పడుకుని పోయాను స్నానం చేసేసి ఇంకా ఇంట్లో అంత వర్క్ అంతా మా అమ్మ మా అక్క చూసుకున్నారు
మనం పండగ చేసుకునేది 3 రోజులేమో కానీ, దాని ముందు వర్క్ ఎక్కువగానే ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటి క్లీనింగ్ పెట్టుకుంటాము. దాని తర్వాత పిండి వంటలు చేసుకుంటాము. ఫుల్‌గా టైర్డ్ అయితే అవుతామండి ఈ పిండి వంటలతో. ఇంకా మేమైతే జంతికలు, ఇంకా లడ్డూలైతే చేయాలి. జంతికలు చేయాలి, లడ్డూలు చేయాలి, బూందీ చేయాలి. ఇంకా ఆ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఆ రెసిపీస్ కూడా చేస్తాము. ఇంత కష్టపడి పిండి వంటలు చేస్తున్నాం కానీ, మా ఇంట్లో మా పిల్లలకైతే అస్సలు నచ్చవండి. ఇన్ని పిండి వంటలు చేసినా కూడా కొట్టు దగ్గరికి వెళ్ళకుండా మాత్రం మానట్లేదు. షాప్‌కెళ్ళి, బయటికెళ్ళి ఏదో స్నాక్స్ అయితే తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇన్ని వంటలు చేసి, ఇంకా ఏదో మా తృప్తి కోసం మేమేదో చేస్తున్నట్టుంది. ఒకప్పుడు అరిసెలు కానీ, కొబ్బరి పూలు కానీ ఏవి ప్రాసెస్ అనేది అనుకునేదాన్ని. మనకు రాదేమో అనుకునేదాన్ని. చాలా సింపుల్ అండి. పాకం పడటం వస్తే మాత్రం కరెక్ట్‌గా పాకం పట్టామంటే ఈజీగా అయిపోతాయి. నేను ఫస్ట్ ఎప్పుడు మా నాన్న చేస్తారు. సంక్రాంతికి ఎక్కువగా మా నాన్నే చేస్తారు. ఈసారి మా నాన్నకి కళ్ళకి ఆపరేషన్ చేపించాం కదా! పొయ్యి దగ్గరికి రాకూడదనేసి నేను, మా అక్కే చేసాము. కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చేసామండి. కరెక్ట్‌గా ఎలా అనుకున్నామో అలాగే వచ్చినాయి. చాలా బాగున్నాయి. టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలైతే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చినాయి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.